ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది. వైసీపీలో అయితే మరీ పీక్స్కు చేరింది ఈ వ్యవహారం. టికెట్ల విషయంలో ఆ పార్టీ నేతలు పడుతున్న టెన్షన్ అంతా ఇంత కాదు. జనాల్లో వ్యతిరేకత, ఆరోపణలు ఉన్న ఎమ్మెల్యేలకు జగన్ టికెట్ నిరాకరిస్తున్నారు. వారి స్థానంలో కొత్త ఇన్ఛార్జీలను నియమిస్తున్నారు. ఇలాంటి పరిణామాల మధ్య మంత్రి రోజాకు ఊహించని పరిణామం ఎదురైందట. 2014-2019లో నగరి నుంచి పోటీ చేసి గెలుపొందారు రోజా. రెండోసారి గెలిచాక రోజాకు మంత్రి పదవి కూడా దక్కింది. ఇక నగరి నుంచి మరోసారి పోటీ చేయాలని రోజా అనుకుంటున్నారు. కానీ ఆమెకు టికెట్ ఇచ్చే ఉద్దేశంలో జగన్ లేరు. నిజానికి 2014లో రోజా గెలిచినప్పటి నుంచే నగరి వైసీపీలో పరిస్థితులు సరిగా లేవు. సొంత పార్టీలోనే అసమ్మతిని ఎదుర్కొంటూ ఎప్పుడూ ఏదో ఒక రచ్చను ఎదుర్కొంటున్నారు రోజా. అలా పార్టీ 2 వర్గాలుగా విడిపోయింది కూడా. ఈ వర్గ రాజకీయాలు అధిష్టానానికి పెద్ద తలనొప్పిగానే మారాయి. ఆ తర్వాత 2019 ఎన్నికల్లోనూ పెద్దిరెడ్డి నేరుగా వైఎస్ జగన్ కలగజేసుకోవడంతో అతి కష్టం మీద రోజా గట్టెక్కారు. అయితే వర్గపోరు మాత్రమే మరింత ఎక్కువైందే గానీ తగ్గలేదు. ఆఖరికి రోజాకు టికెట్ ఇస్తే ఓడించేస్తామని సొంత పార్టీ నేతలే చెప్తున్న పరిస్థితి. జెడ్పీటీసీలు ఇతర నేతలు రోజాకు టికెట్ ఇస్తే ఓడిస్తామని బాహాటంగానే చెబుతున్నారు. ఇదంతా స్క్రిప్ట్ ప్రకారమే తెరముందుకు వస్తోందని వైసీపీ నేతలకు తెలుసు. ఇప్పుడు రోజాకు ధిక్కరించే అవకాశం లేదు. టికెట్ నిరాకరించినా ఆమెకు మరోచోట ఆప్షను లేదు. కానీ నిరాకరిస్తే ఆమె చేసే రచ్చను తట్టుకోవడం జగన్ రెడ్డి సజ్జల వల్ల కాదు. అందుకే ఏదో ఒక టికెట్ అని ఒంగోలు ఎంపీ టికెట్ ఆఫర్ చేయాలనుకుంటున్నారట. ఇప్పటికే 2024 ఎన్నికల్లో మంత్రికి టికెట్ ఇవ్వట్లేదని ఒంగోలు ఎంపీగా బరిలోకి దింపుతున్నట్లు వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి నుంచి కబురొచ్చిందట రోజాకు. దాదాపు కన్ఫామ్ అయిందని, ఇక అధికారికంగా ప్రకటించడమే తరువాయని చెప్పేశారట. దీంతో ఎమ్మెల్యేగానే పోటీ చేయాలా లేకుంటే నో చెప్పేద్దామా అని డైలమాలో పడ్డారట రోజా. కుదరదు అంటే అసలుకే ఎసరు, ఓకే అంటే ఏమాత్రం సంబంధం లేని నియోజకవర్గానికి వెళ్ళి అది కూడా ఎంపీగా గెలుపు అంటే సామాన్యమైన విషయం కాదని రోజా ఆందోళన చెందుతున్నారట.